స్వప్నే జాగ్రతి వా ఏష పురుషో మాయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. తండ్రి కొడుకు అనుకున్నా, గురువు శిష్యుడు అనుకున్నా, యజమాని సేవకుడు అనుకున్నా, అందరూ దైవస్వరూపాలే. నువ్వు ఆ రకమైన భావాన్ని పొందడానికే ఈ రకమంతా కూడా. అందుకోసం వేదం చెబుతాం చాలా స్పష్టంగా. అదే ఇక్కడ చెప్పారు ఆడ అందీశ్వర ప్రార్థన. ఇప్పుడు అసలైన సందేహం, దేవుడు గుళ్ళోకి ఎందుకు వెళ్ళాలి, మనం గుళ్ళో శివలింగం రూపంలో ఎందుకు ఆవిర్భవించాడు, విశ్వమంతా ఉన్న తేజస్సు అలాగే ఉండొచ్చు కదా. దానికి రావూరు వారు శాస్త్రీయమైన సమాధానం చెబుతున్నారు. ద్యావా పృథ్యవకాశమంతయు ద్యావా పృథ్యవకాశమంల భవదీయ స్వచ్ఛ రూపంబుగా ఆవేశించియు. ద్యావా పృథ్యవకాశమెల్ల భవదీయ స్వచ్ఛ రూపంబుగా ఆవేశించియు. మానవ ప్రచయమందు అత్యంతమున్ లక్ష్యమున్గా వింపంగను. మానవ ప్రచయమందు అత్యంతమున్ లక్ష్యమున్గా వింపంగను. లింగరూపములుగా కన్పట్టు బ్రహ్మంబా, లింగరూపములుగా కన్పట్టు బ్రహ్మంబ. ఓ కోవూర్ పట్టణవాస శాశ్వత సురక్షుణీశ చోడేశ్వర. భగవంతుడు వ్యాపించిన ప్రదేశం ఎంత, దాన్ని ఎవరూ కొలవలేరు. కొలవలేరు అని చెప్పడానికే బలిచక్రవర్తి దానం వేయగానే 3 అడుగుల నేల దానం తీసుకున్న వామనుడు ఆ అడుగులు ఏమిటో కొలి చూపించాడు. అయ్యా నువ్వు ఇచ్చిన అడుగులు కొవ్వూరులో అడుగులు కాదయ్యా, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగులు అని చెప్పి. అక్కడికి రేటు చాలా తేడా ఉంటుంది. పల్లెటూళ్ళలో అడుగు రేటు వేరు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు రేటు వేరు. అంచేది వామనుడు బలిచక్రవర్తికి అహంకారాన్ని తగ్గించడానికి చేశాడు ఆ పని. ఎందుకంటే బలిచక్రవర్తి రాజు మంచివాడే, కానీ అహంకారం ఏమిటి, ఈ రాజ్యం అంతా నాది, ఇది నేను దానమిస్తున్నా, ఇది పనికిరాదు. ఇది దత్యాం ఇది యజే ఇత్యధ్యాయే ఇతీతః వ్యాసభారతంలో చెబుతారు స్పష్టంగా. ఇవన్నీ నేను చదివాను, నేనెంత చదువుకున్నా, నేనిన్ని యజ్ఞాలు చేశా, నేనిన్ని దానాలు వచ్చా, ఇవన్నీ అహంకారమే, ఈ మాటలు మానేయని చెప్పారు. తాని వద్యాని సర్వశఖ మొత్తం వదిలేమన్నాడు వ్యాసుడు భారతంలో. ఇవి చెప్పుకుంటామంటే అహంకారమేది. బలిచక్రవర్తి చెప్పుకున్నాడు, నీకేం కావాలో అడగవయ్యా అన్నాడు. ధరణీఖండము కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమావర చేలంబుల మాడలో అని మొదలెట్టాడు ఇక్కడ దండకం. వచ్చినవాడవుడు చిన్న అబ్బాయి, స్కూల్లో చదువుకునే అబ్బాయి. వాడు ఏమడిగాడు, మధ్యాహ్నం భోజనానికి పళ్ళెం లేదు, పళ్ళేమన్నాడు. అది జాలి కదా స్కూల్లో చదువుకునే పిల్లడికే. స్కూల్లో చదువుకునే పిల్లడికి ఏం కావాలంటే పుస్తకాలు కావాలి, భోజనానికి పళ్ళెం కావాలి, గొడుగు కావాలి, అదే అవి కావాలి. కానీ రాజ్యం ఆయనకి ఎందుకంటే ఇదే అహంకారం. కొంతమంది పెద్దలు ఎలా ఉంటారు అంటే ధనవంతులైన వాళ్ళకి ముఖ్యంగా అన్నీ ఈ ఊళ్ళో గుళ్ళన్నీ నేనే కట్టించానండి, ఏదైనా సరే మన బోణీ లేకుండా ఈ చిటికలేసిన వాళ్ళ సంగతి ముందు యమధర్మరాజు చూసుకుంటాడు. పైగా వీడెంత అమాయకుడు అంటే ఏదైనా సరైన చిటికలేయడం వల్ల చేసిన దానాలన్నీ శ్రీమద్ రమారమణ గోవిందో హరి. చేసిన పాపం చెబితే పోతుందంటారు, పొరపాటు మాట. చేసిన పుణ్యం కూడా చెబితే పోతుంది, ఏదైనా చెబితే పోతుంది. చెప్పినా పోనది మా జ్ఞానం ఒక్కటే, మా పాండిత్యం ఒక్కటే. ఎన్ని చోట్ల చెప్పినా పోదేది. ఎందుకంటే ఇది భగవంతుడి గురించి చెబుతున్న లౌకిక విషయాలు మాట్లాడితే పోతుంది. భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ని చోట్ల చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మాకున్న భగవద్జ్ఞానం పోకపోగా ఇంకా వృద్ధి అవుతుంది. ఆ తరగని సంపద ఏదైనా ఉంటే అధ్యాత్మ జ్ఞానం ఒక్కటే, మిగిలినవన్నీ పోతాయి. జవా పృథ్యవకాశమల్ల భవదీయ స్వచ్ఛ రూపంబుగా ఆవేశించియు. ద్యౌ అంటే ఆకాశం, పృథ్వీ అంటే భూమి. భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న అంతరిక్షం ఇదంతకీ వ్యాపించాడు ఆయన, అంతా వ్యాపించి ఉన్నాడు. అందుకే వామనుడు 3 అడుగుల నేల తీసుకోగానే 1 అడుగుతో భూమి ఆక్రమించాడు పృథ్వీ, 2 అడుగుతో ఆకాశం ఆక్రమించాడు ద్యౌహు, అయిపోయింది. 3వ అడుగు ఎక్కడ పెట్టడానికి ఖాళీ లేదు. ఎక్కడ పెట్టమంట ఆయన విసుకొచ్చిన ఆయన ఎత్తివి పెట్టమన్నాడు, పెట్టాడు. ఎత్తివి పెట్టమంలో ఉద్దేశం ఏమిటి, అప్పటికి బలిచక్రవర్తికి అర్థమైంది అంతా భగవంతుడిదే, నేను ఆయనకి ఇచ్చేది ఉంది. ఇందులో మళ్ళీ వరచేలంబులో మాడలో ఫలములో వంజంబులో గోవులో ధరణీఖండము ఈ మాటలన్నీ మాట్లాడడం తప్పు కదా. అనవసరంగా పద్యం దండగ చేశాం. ఇవన్నీ ఆయన సంపదలే. ఎందుకని అది ఉపనిషత్తుల్లో ఉన్నమాటే, బలిచక్రవర్తి చదువుకున్న మాటే. ఉపనిషత్తులు బలిచక్రవర్తి కంటే ముందు పుట్టే. ఈశావాస్యమిదం సర్వం యత్కిం చ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీథాక మాగృధ కస్య స్విద్ధనం. ఈశావాస్యోపనిషత్తులో మాట ఇది.
ఆ ఉపనిషత్ సారాంశం ఏంటంటే ఈశావాస్యమిదం సర్వం అంతా ఈశ్వరుడిదే. ఎత్కించి జగత్యాం జగత్తు, అంగుళంలో 100 కూడా అయింది, నీదంటూ ఏం లేదు ఇక్కడ. తేనశక్తేన భుంజీదాక అంటే నువ్వు తింటున్న సొమ్మంతా కూడా భగవంతుడిదే, ఆయన వదిలిపెట్టింది, ఆయన ఉచ్ఛిష్టమే. అందుకనే మా గృహ కశ్యస్విద్ధనం, ఎవ్వడి సొమ్ము ఆశించదు, నీ సొమ్మే నీకెక్కువ. నువ్వు అనుభవిస్తున్న సొమ్మే భగవంతుడిదైనప్పుడు ఇంకోటి సొమ్ము ఆశిస్తున్నావంటే ఇంతకన్నా దరిద్రం ఉందా? ఈ ఒక్క వాక్యం చాలదండి లోకంలో అవినీతి నశించడానికి. మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 5 సూత్రాలు చెప్పాడు దేశం బాగుపడడానికి. అందులో ప్రధానమైంది అవినీతి మీద పోరాటం. అవినీతి నశించాలంటే ముందు మనం మారాలమ్మా, మనం మారాలి. మనం ఎక్కడెక్కడ లంచాలు పుచ్చుకుంటున్నామో, ఎక్కడెక్కడ మనం అధికంగా ప్రయోజనం ఆశిస్తున్నామో అది ఆశించకుండా ఉండాలి. కూరగాయల వాడి దగ్గర, పళ్ళవాడి దగ్గర బేరం వాడద్దు. మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేరం వాడండి, అక్కడ వద్దండి. కూరగాయలు అలా ముసలావిడ గతి లేక అమ్ముకుంటుంది, అది పట్టుకొస్తే 2 వంకాయలు ఎక్కువ ఇచ్చుకో, సాగదీత ఇక్కడ. చచ్చిపోయింది, అందులో పుచ్చు వంకాయలు ఉంటాయమ్మా, సగం వంకాయలు